వాట్సాప్ ఫ్యామ్ ఎలా ఉన్నారు? ఐ హోప్ మీరు అందరు సేఫ్ అండ్ హెల్దీగా ఉన్నారని ఆశిస్తున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి CSE విత్ ఐఓటీకి సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్ఫర్మేషన్ అయితే మీతో షేర్ చేస్తాను. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. అలాగే వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి మన ఛానల్ని షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. సో వితౌట్ ఎనీ ఫర్దర్ అడ్యూ, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఓకే ఫ్రెండ్స్, ఐఓటీ అంటే ఏంటి? సో ఐఓటీ అంటే ఫిజికల్ డివైసెస్ తో పాటు సెన్సర్స్, ప్రాసెసింగ్ ఎబిలిటీ, సాఫ్ట్వేర్ అండ్ అదర్ టెక్నాలజీస్. సో వీటితో పాటు కనెక్ట్ అయ్యి అండ్ డేటాని ఎక్స్చేంజ్ చేసుకోవటాన్ని మనం ఐఓటీగా అయితే చెప్పుకుంటాం. సో ప్రీవియస్ ఇయర్స్ లో మనం చూసుకున్నట్లయితే మన యొక్క హార్ట్ రేట్ కానీ, మన యొక్క బ్లడ్ ప్రెషర్ కానీ, లేకపోతే మన యొక్క పల్స్ ని ఇవన్నీ హెల్త్ చెకప్ చేయించుకోవడానికి మనం డాక్టర్ దగ్గరికి అయితే వెళ్లేవాళ్ళం. కానీ నవే డేస్ మనం చూసుకున్నట్లయితే మన యొక్క స్మార్ట్ వాచ్ ని యూజ్ చేసుకుని ఈ డేటా అంతా అయితే తెలుసుకుంటున్నాం. అండ్ ప్రీవియస్ ఇయర్స్ లో మనం చూసుకున్నట్లయితే మనం ఏరోప్లేన్ టికెట్ ను బుక్ చేయాలంటే ఖచ్చితంగా ఎయిర్పోర్ట్ కి అయితే వెళ్లాల్సి ఉంటుంది. కానీ నవే డేస్ సిచ్యువేషన్ అలా అయితే లేదు. మన యొక్క మొబైల్ లోనే మన యొక్క ఎయిర్ టికెట్ అయితే మనం అయితే బుక్ చేసుకోగలుగుతున్నాం. సో దిస్ ఈస్ ఆల్ పాసిబుల్ బికాస్ ఆఫ్ ఐఓటీ. సో యాజ్ ఆఫ్ 2020 12.86 బిలియన్ ఐఓటీ డివైసెస్ హౌస్ హోల్డ్స్ లో ఇన్స్టాల్ చేయడం అయితే జరిగింది. అండ్ బై 2025 ఐఓటీ ఇండస్ట్రీ వచ్చేసి $11.1 ట్రిలియన్ ని జనరేట్ చేయడం అయితే జరుగుతుంది. సో విచ్ ఇస్ రియల్లీ ఎ హ్యూజ్ అమౌంట్. సో ఐఓటీని యూజ్ చేసే కొన్ని ఫీల్డ్స్ అయితే మనకైతే ఉన్నాయి, లైక్ ట్రాన్స్పోర్టేషన్, రీటైల్, మెడిసిన్, హెల్త్, పర్సనల్ కేర్, అగ్రికల్చర్. సో ఈ ఫీల్డ్స్ అన్ని కూడా మనకి ఐఓటీని అయితే యూజ్ చేస్తున్నాయి. అండ్ ఐఓటీకి కొన్ని ప్రామినెంట్ ఏరియాస్ కూడా అయితే ఉన్నాయి, లైక్ హోమ్ ఆటోమేషన్, స్మార్ట్ బిల్డింగ్స్, గూగుల్ గ్లాస్, క్లౌడ్ కంప్యూటింగ్. సో ఇట్లాగా ఐఓటీని యూజ్ చేసే కొన్ని ప్రామినెంట్ ఏరియాస్ కూడా మనకైతే అవైలబుల్ గా అయితే ఉన్నాయి. సో ఒక ఐఓటీ ఇంజనీర్ మీరు అవ్వాలంటే మీ దగ్గర ద ఫాలోయింగ్ స్కిల్స్ అయితే ఉండాలి, లైక్ మెషిన్ లెర్నింగ్, ఐపీ నెట్వర్కింగ్, హార్డ్వేర్ ఇంటర్ఫేసింగ్, మొబైల్ యాప్ డెవలప్మెంట్, టీమ్ వర్క్. సో ఇట్లాగా ఒక ఐఓటీ ఇంజనీర్ మీరు అవ్వాలంటే మీ దగ్గర ఖచ్చితంగా ఈ స్కిల్స్ అయితే ఉండాలి. సో మీరు ఐఓటీ ఇంజనీర్ గా ఒక మంచి కంపెనీలో మీరు ప్లేస్ అవ్వాలి అంటే మీరు మన ఇండియాలో ఉన్న బెస్ట్ ఇన్స్టిట్యూట్స్ లో మీ యొక్క గ్రాడ్యుయేషన్ అయితే కంప్లీట్ చేయాలి. సో ఇన్స్టిట్యూషన్స్ కి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇప్పుడైతే చూసుకుందాం. సో మీ యొక్క +2 లో మీకు 60% అగ్రిగేట్ మార్క్స్ అయితే వచ్చి ఉండాలి. అండ్ మీ యొక్క +2 వచ్చేసి రికగ్నైజ్డ్ బోర్డ్ నుండి అయితే మీరైతే కంప్లీట్ చేసి ఉండాలి విత్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ యాజ్ ఏ సబ్జెక్ట్స్. సో వన్స్ మీరు మీ యొక్క +2 కంప్లీట్ చేసిన తర్వాత నేషనల్ అండ్ స్టేట్ లెవెల్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కి మీరు అపియర్ అయ్యి ఈ యొక్క కోర్స్ లో మీరు అడ్మిషన్ అయితే తీసుకోవచ్చు. సో ఇప్పుడు వచ్చేసి మన ఇండియాలో ఉన్న టాప్ నాచ్ ఇన్స్టిట్యూషన్స్ అయితే ఇప్పుడైతే చూసుకుందాం, లైక్ హిందుస్థాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, విఐటి వెల్లూర్, చండీగఢ్ యూనివర్సిటీ, ప్రెసిడెన్సీ యూనివర్సిటీ, మానవ రచన, SRM ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఉత్తరాంచల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, BSAR క్రెసెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. సో ఇవన్నీ కూడా మన ఇండియాలో ఈ కోర్స్ చేయడానికి ద బెస్ట్ ఇన్స్టిట్యూషన్స్. సో వన్స్ మీరు ఈ యొక్క ఇన్స్టిట్యూషన్స్ లో అడ్మిషన్ తీసుకున్న తర్వాత మీ యొక్క యావరేజ్ ఫీ స్ట్రక్చర్ వచ్చేసి 1.5 lakhs నుండి 3 lakhs per annum అయితే ఉంటుంది. అండ్ వన్స్ మీకు జాబ్ వచ్చిన తర్వాత యాజ్ ఎ ఫ్రెషర్ గా మీకు యావరేజ్ శాలరీ వచ్చేసి 9 lakhs per annum వరకు అయితే ఉంటుంది. సో మీ యొక్క కోర్స్ ఫీ స్ట్రక్చర్ వచ్చేసి మీరు విదిన్ 1 or 1.5 years లో మీరు ఎర్న్ అయితే చేయవచ్చు. సో వన్స్ మీరు మీ యొక్క గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన తర్వాత మిమ్మల్ని రిక్రూట్ చేసుకోవడానికి వచ్చే టాప్ కంపెనీస్ అయితే ఇప్పుడైతే చూసుకుందాం, లైక్ ఇంటెల్, శాంసంగ్, సిస్కో, మైక్రోసాఫ్ట్, యాపిల్, విప్రో, గూగుల్, IBM, ఒరాకిల్, గార్ట్నర్, ఇన్ఫోసిస్, అమెజాన్. సో ఇలాంటి మరిన్ని కంపెనీస్ ఈ యొక్క కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత మిమ్మల్ని రిక్రూట్ చేసుకోవడానికి అయితే రావటం అయితే జరుగుతుంది. సో వన్స్ మీరు రిక్రూట్ అయిన తర్వాత మీ యొక్క సాలరీస్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటాయి, లైక్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్ కి 3.6 lakhs per annum, సాఫ్ట్వేర్ డెవలపర్ కి 4.20 lakhs per annum, ఎంబెడెడ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కి 5.14 lakhs per annum, ప్రోగ్రామర్ అనలిస్ట్ కి 7.29 lakhs per annum, సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కి 10 lakhs per annum, టెక్నికల్ కన్సల్టెంట్ కి 10 lakhs per annum, ప్రాజెక్ట్ మేనేజర్ కి 20 lakhs per annum, IT డైరెక్టర్ కి 30 lakhs per annum. సో మీరు ఏదైనా కంపెనీలో రిక్రూట్ అయినట్లయితే మీ యొక్క సాలరీస్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటాయి. అండ్ మన ఇండియాలో బెంగళూరు, పూణే, చెన్నై, హైదరాబాద్, సో ఈ యొక్క 4 cities లో ఐఓటీకి సంబంధించిన జాబ్ ఓపెనింగ్స్ అనేది చాలా ఎక్కువగా అయితే ఉన్నాయి. సో ఎవరైనా సరే ఈ యొక్క సిటీస్ దగ్గరలో ఉన్నట్లయితే ఈ యొక్క సిటీస్ కి వెళ్ళి మీరు జాబ్స్ కి అయితే ట్రై చేయొచ్చు. సో వన్స్ మీరు ఐఓటీ ఇంజనీర్ గా మీరు రిక్రూట్ అయినట్లయితే మీ యొక్క రెస్పాన్సిబిలిటీస్ ఈ విధంగా అయితే ఉంటాయి, డెవలప్ హార్డ్ అండ్ లోకల్ ఐఓటీ డివైసెస్ సాఫ్ట్వేర్, బిల్డింగ్ సర్వీసెస్ ఫర్ సర్వర్ సైడ్ టెక్నాలజీస్, డిజైన్ అండ్ డెవలపింగ్ టూల్స్ టు ఆప్టిమైజ్ సపోర్ట్, ప్రాబ్లమ్ సాల్వింగ్ టెక్నిక్స్. సో ఇట్లాగా మీకు వేరియస్ రెస్పాన్సిబిలిటీస్ అనేది యాజ్ ఎ ఐఓటీ ఇంజనీర్ గా మీకు అయితే ఉంటాయి. సో ఇది ఫ్రెండ్స్ ఐఓటీకి సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ అయితే మీతో షేర్ చేశాను అనుకుంటున్నాను. సో నా కంక్లూజన్ ఏంటంటే మీ యొక్క +2 లో కొంచెం హార్డ్ వర్క్ అయితే చేయండి. సో వన్స్ మీరు హార్డ్ వర్క్ చేసినట్లయితే మీరు వేరియస్ నేషనల్ అలాగే స్టేట్ లెవెల్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కి అపియర్ అయ్యి మీరు మంచి ఇన్స్టిట్యూట్ లో మీరు అడ్మిషన్ అయితే తీసుకోవచ్చు. సో వన్స్ మీరు మంచి ఇన్స్టిట్యూట్ లో అడ్మిషన్ తీసుకున్నట్లయితే మీరు కోరుకున్న కంపెనీలో మీకు ప్లేస్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఎవరైతే స్టూడెంట్స్ ఐఓటీ కోర్స్ చేయాలనుకుంటున్నారో
సో మీరు మంచి కంపెనీలో మీరు ప్లేస్ అవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. సో బైండింగ్ అప్ ద వీడియో, మీకు వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా వీడియో లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి మన ఛానల్ని షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. సో దిస్ ఈజ్ యువర్ జోషువా కమలాకర్ signing off.